శంకరాభరణం ఈ సినిమా గురించి ఇప్పటి తరం ఆడియన్స్ కు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. 1980లో ఫిబ్రవరి 2న విడుదలైంది ఈ సినిమా. అంటే ఇప్పటికి సరిగ్గా 45 ఏళ్ల క్రితం అన్నట్టు. ఈ మూవీ తెలుగు చలనచిత్ర సినిమా ఘనతను అంతర్జాతీయ వినీలాకాశంలో ఘనంగా చాటింది. ఈ మూవీ తెరకెక్కడమే ఒక విచిత్రమైతే తొలుత ఫ్లాప్ టాక్ రావడం ఇంకో విశేషం. సంగీతాన్ని కథాంశంగా తీసుకుని ఒక సినిమా తీయాలని దర్శకుడు విశ్వనాథ్ భావించారు. అప్పటికే ఇండస్ట్రీలో ఓ వెలుగుతున్న హీరోలతో కాకుండా కొత్త వ్యక్తితో ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. అందుకు తగిన పాత్ర కోసం గాలిస్తుండగా రారా కృష్ణయ్య సినిమాలో నటించిన జొన్నలగడ్డ వెంకట సోమయాజుల్ని శంకర శాస్త్రి పాత్ర కోసం తీసుకున్నారు. ఇంకో పాత్ర కోసం మంజు భార్గవ్ని ఎంచుకున్నారు. అప్పటికి ఆమె పెద్ద పేరున్న నటేమీ కాదు. సంగీత ప్రాధాన్యమున్న పాత్ర కావడంతో విశ్వనాథ్ ప్రతి షాట్ పైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి చాలా జాగ్రత్తగా కష్టపడి తీశారు. మొదటి కాపీ వచ్చాక చూసిన వారు అద్భుతమని విశ్వనాథ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. మొత్తానికి షూటింగ్ పూర్తయింది. అప్పట్లో సినిమాను రిలీజ్ చేయాలంటే బయ్యర్లే దిక్కు. హీరోల సినిమాలకైతే ఈ జిల్లాలకు ఇంత రేటు అని రేటు ఫిక్స్ చేసేవారు. నిర్మాత బయ్యర్ ఒక ధర అనుకుని ఆ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకెళ్లేవారు. బయ్యర్ల కోసం శంకరాభరణం సినిమాను ప్రదర్శించారు. నడిగర్ సంఘం ఆవరణలో థియేటర్ బుక్ చేసుకుని సినిమాను ప్రదర్శించారు. విశ్వనాథ్ మిత్రులు, చిత్ర పరిశ్రమలోని మరికొందరు ఈ సినిమా చూసి బాగుందని చెప్పారు. అయితే సినిమాను కొనేందుకు మాత్రం ఎవ్వరూ ముందుకు రాలేదు. మంజు భార్గవ్కి అప్పటికి పెద్దగా పేరు లేదు కాబట్టి ఆ పాత్రకు జయమాలని పెట్టి ఉంటే బాగుండేది ఒకరు, కొత్తవాడు కాకుండా అక్కినేని నాగేశ్వరరావును పెట్టి ఉంటే ఆయన కోసమైనా సినిమాను కొనేవాళ్ళమని మరికొందరు ఉచిత సలహాలు ఇచ్చారు తప్పితే సినిమా కొనేందుకు ముందుకు రాలేదు. అయినా ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారండి? పాటలు, డ్యాన్సులు ఎవరికి కావాలండి బాబు? సినిమా అటర్ ఫ్లాప్ అవడం ఖాయం. ఇలాంటి సినిమాను కొని చేతులు కాల్చుకోలేనని ఒక నిర్మాత డైరెక్ట్ గా మొహం మీదే చెప్పేశాడట. వారి మాటలు విని నిర్మాత ఏడిది నాగేశ్వరరావు కాస్త నీరసపడిపోయారు. ఇక తన పని అయిపోయిందని అనుకున్నారు. అయితే డైరెక్టర్ విశ్వనాథ్కి మాత్రం సినిమా హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు. రిలీజ్ అయితే తప్పకుండా ఆడియన్స్ ఆదరిస్తారని నిర్మాతకు ధైర్యం చెప్పారు. ఈ సినిమాకి ఆయన రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు. సినిమా విడుదలై బాగా ఆడితే అప్పుడు లాభాలు వస్తే తీసుకుందామని అనుకున్నారట. సినిమాను తెరకెక్కించడానికి ముందు అలాగే ఒప్పందం కూడా చేసుకున్నారు. సినిమాపై బయ్యర్లు మొగ్గు చూపకపోవడంతో చివరికి కొన్ని జిల్లాలకు నష్టానికే అమ్మేశారు నిర్మాత ఏడిది నాగేశ్వరరావు. కొన్ని జిల్లాల్లో అమ్ముడుపోలేదు. సినిమా విడుదలైంది. ఓపెనింగ్స్ లేవు. 3వ రోజు 4వ రోజు థియేటర్లు ఖాళీగా వెక్కిరించాయి. బాగుంది అన్న మాట మాత్రం అక్కడక్కడ వినిపిస్తోంది. నిదానంగా ఈ మాటే జనాల్లోకి వెళ్ళిపోవడంతో 2వ వారం నుంచి సినిమాకు ప్రేక్షకులు రావడం మొదలుపెట్టారు. సినిమాను చూసి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఇంకా చెప్పాలంటే పరవశించిపోయారు. 2వ-3వసారి కూడా చూడడం మొదలు పెట్టారు. దీంతో థియేటర్లకి కిక్కిరిసిపోయాయి. సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 3వ వారంలో అయితే బ్లాక్ లో టికెట్లు కొని మరీ చూశారు సినిమాని. దర్శక నిర్మాతల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఎక్కడ చూసినా శంకరాభరణం పాటలే. తమిళ, కన్నడ భాషల్లో కూడా బ్రహ్మాండంగా ఆడింది సినిమా. మలయాళంలో మాటలు డబ్ చేసి పాటలను మాత్రం తెలుగులోనే ఉంచి అలాగే విడుదల చేశారు. అక్కడ కూడా పెద్ద హిట్ అయింది. సినిమాను కొనలేకపోయిన వారు అప్పుడు తీరిగ్గా నెత్తి నోరు బాదుకున్నారు. అప్పట్లో అమ్ముడుపోక తానే అట్టిపెట్టుకున్న జిల్లాల ద్వారా నిర్మాత ఏడిది నాగేశ్వరరావుకు కలెక్షన్ల పంట పండింది. సినిమాను కొంటే చేతులు కాల్చుకోవడమేనన్న బయ్యర్ ఇప్పుడు కొనలేకపోయినందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు. సో ఇదండి శంకరాభరణం సినిమా వెనుకున్న కథ. మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చుకోండి. నచ్చితే కామెంట్ చేయండి. వీడియోని మీరు ఒక్కరో చూడడం కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు కాకమ్మ కబుర్లు. టేక్ కేర్.